హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్లోకి 5 మినిట్స్లో రెడీ అయ్యే ఒక హెల్దీ రెసిపీని తోటకూరతో ప్రిపేర్ చేసుకుందాం. అదే తోటకూర ఆమ్లెట్. తోటకూర అనగానే మనము రెగ్యులర్గా చేసుకునే తోటకూర పప్పు, తోటకూర పచ్చడే కాదండి, తోటకూరతో ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. అందులో తోటకూరలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడే క్వాంటిటీ తీసుకుంటున్నానండి. దీనికోసం 3 ఎగ్స్, ఒక పెద్ద సైజు కప్ అంత తోటకూర తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేయించుకోండి. ఈ తోటకూరలో రక్తహీనతను దూరం చేసే ఐరను, ఎముకలను దృఢంగా మార్చి కండరాల అభివృద్ధికి సహాయపడే పొటాషియము, జింక్ వంటివి, అదేవిధంగా కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తోటకూర ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. ఇది కంప్లీట్గా గ్లూటెన్ ఫ్రీ. దీనిలో అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ తోటకూరలో ఆకులే కాదండి, కాడలలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఆమ్లెట్లోకి ఓన్లీ తోటకూర ఆకులను మాత్రమే తీసుకున్నాం కదా, ఆ కాడలను పడవేయకుండా వాటిని ఒక 2 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కలిపి వేయించుకొని పచ్చడి నూరుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. అది దోశల్లోకి, అన్నంలోకి కూడా పనికొస్తుంది. ఈ తోటకూర మగ్గే లోపల ఒక గిన్నెలో 3 ఎగ్స్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూను కారము, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పెట్టుకోండి. ఈలోగా తోటకూర కూడా మగ్గిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు తోటకూరని చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న తోటకూరను ఎగ్ మిక్చర్లో వేసి బాగా కలుపుకోండి. ఈ ఉడికించుకున్న తోటకూరని వేడిగా ఉన్నప్పుడు కలపొద్దండి, ఉండలు కట్టేస్తుంది. కాస్త చల్లారిన తర్వాతనే కలుపుకుంటే ఈవెన్గా కలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని దీంట్లో పోసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచండి. ఈ తోటకూర ఆమ్లెట్ నూనెతో కంటే నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే తినగలరు అనుకుంటే కోకోనట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. ఎడిబుల్ కోకోనట్ ఆయిల్తో కూడా టేస్ట్ బాగుంటుందండి. మేము ట్రై చేసాము. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టి ఈ ఆమ్లెట్ని ఉడికించండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగానే ఉండి సరిగా ఉడకదండి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, తోటకూర ఆమ్లెట్ రెడీ. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.
మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.